కేంద్ర హోంశాఖ దీన్ని సీరియస్గా తీసుకుంటే అవకాశం ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు అడిగితే, ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామి కదా, అమిత్ షా గారు కూడా దీని మీద ఆరా తీసే ఛాన్స్ ఉంటుందా ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు? బాగా వైరల్ అవుతుంది కాబట్టి ఇది చేశారు కదా, లోకేష్కి ఆల్రెడీ చేశారు కదా. ఖచ్చితంగా లోకేష్ కంటే పవన్ పాపులర్ నాయకుడు కదా. అవును, ఇప్పుడు ఆ సమస్య కూడా వచ్చి ఇక్కడ. ఎందుకంటే లోకేష్ ఎందుకు రావట్లేదు అంటే పవన్ కళ్యాణ్ నెంబర్ 2 నెంబర్ 3 ఇలాంటి చర్చలు వచ్చినప్పుడు ఈ చర్చ రాకుండా ఉండటం కోసం లోకేష్ తన సీట్ తను చూసుకుంటూ దూరంగా మసులుతున్నాడు అనేది ఉంది. మరి ఆ లోకేష్కే ఇచ్చినప్పుడు చాలా పాపులర్ జనరంజకమైన నాయకుడు, ఆయన చూడడానికి జనం ఎగబడతారు. అటువంటప్పుడు ఆయనకి ఎందుకు రాలేదన్న ఒక క్వశ్చన్ కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కానీ జనసేన అడిగి ఉండరు అంటారా? ఈయన నాకు సెక్యూరిటీ ఇవ్వండి అని అమిత్ షా గారు ఈయన అడగకపోవచ్చు, ఆయన అభిమానులు బాధపడతారు కదా. ఇప్పుడు మన స్టార్స్ ఏవి తమ కోసం చేయరండి, అభిమానులు బాధపడతారు, అభిమానులు కోరుకుంటారు, అభిమానులు సంతోషిస్తారు. నిన్న కూడా ఒక మాట చెప్పాడు కదా, నేను దేవుణ్ణి 2 సార్లే ఇంతవరకు కోరుకున్నాను. ఒకటి మహబూబ్ నగర్కి సంబంధించిన ఒక అభిమాని నాకు హిట్ సినిమా లేదు అని బాధపడుతుంటే ఆ అభిమాని తీర్చడం కోసం ఒక్క హిట్ ఇమ్మని నేను అడిగానని నాతో కూడా అన్నారు. సరే ఏమని, ఖుషీ తర్వాత నేను 10 ఏళ్ళు వెయిట్ చేశాను హిట్ కోసం, గబ్బర్ సింగ్. అవును, ఖుషీ తర్వాత 10 ఏళ్ళు నేను వెయిట్ చేశాను. ఒకటి ఉందండి, పవన్ కళ్యాణ్ బై థింకింగ్ అపజయాలకు రెడీగా ఉండాలి, అంత సులభంగా రావు, చాలా డక్కాముక్కిలు తిన్నాడు కాబట్టి సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా అంత సులభంగా గెలిచేది లేదు, అందుకే నేను 25 ఏళ్ల రాజకీయానికి సిద్ధమయ్యానని ఆయన ముందు నుంచి చెప్తూ వచ్చాడు. ఈ 25 ఏళ్ళు కూడా నేను 25 ఏళ్ల తర్వాత సక్సెస్ అయినా చాలు అనేది ఆయన ఫిలాసఫీ. కానీ ఎన్నికల్లో అది ఎలా చెప్తాడు? ఇప్పుడు ఓడిస్తాము, వస్తాము, దంచేస్తాము అని చెప్తే తప్పు కుదరదు. సో ఈ వైరుధ్యంలో ఆయన చాలా అవస్థపడిపోతున్నాడు. ఇప్పుడు మనం వింటున్న ఈ మాటలు ఇవన్నీ ఆ మహబూబ్ నగర్ అభిమాని, ఆ మహబూబ్ నగర్ అభిమాని ఎందుకు చిరంజీవి కోరుకోడా తమ్ముడికి సూపర్ హిట్ పడాలని? అవును, నాగబాబును అడిగితే అదేది ఫిదా హిట్ అయిన తర్వాత మీరు ఇప్పుడు హ్యాపీనా అంటే హ్యాపీ అని కాదు, ఒక హిట్ పడితే గ్యారంటీ ఉంటుంది స్టార్ట్ ఫిల్మ్ దడ్డంలో అని. అందుకని ఇక రాజకీయాల్లో కూడా ఒక సక్సెస్ కావాలి. ఓటమితో ఉన్నప్పుడు ఆ మాటలు వేరుగా ఉంటాయి. అందువల్ల దాని మీద ఫోకస్ చేయడం మంచిదండి. బ్లేడ్ బ్యాచ్ విషయం పోలీసులకు అట్లా వదిలిపెట్టి, మూడోది ఇప్పుడు ఇలా అన్నారు కాబట్టి ఇంకొంచెం అదనంగా జాగ్రత్త తీసుకోవాలి. అవును, వీలైతే బ్లేడ్లు అందుబాటులో లేకుండా చేయాలి. మరొక విషయం, అమిత్ షా గారు కూడా దీని మీద ఆరా తీసినట్లుగా కొద్ది వార్తలు వస్తున్నాయి. తప్పకుండా తీస్తారు కదండి. అంత పెద్ద మాట అన్న తర్వాత చాలా మంది అయ్యారు. అసలు నాకు సందేహం కలిగింది. ఫిర్యాదు చేస్తే ఎప్పుడు చేస్తారండి. రెండోది హోంశాఖ ఎప్పుడు భద్రతా కోణం, వాళ్ళు ఇంటర్నల్ సెక్యూరిటీ వాళ్ళు చూస్తూనే ఉంటారు. అందులోనే భాగస్వామి కదా. ముఖ్యంగా వాళ్ళు కనీసం దక్షిణ భారతంలో 1-2 రాష్ట్రాల్లోనే వాడుకుందామని కూడా వాళ్ళకి ఆలోచన ఉండొచ్చు. కర్ణాటకలో గ్యారంటీ కొంత గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు వస్తా అంటే కూడా వాళ్ళు ఏం తీసుకోలేదు. ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు, కానీ మరి అవకాశం ఉంది కదా పక్కా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో. సో నిర్ణయం తీసుకుంటే ఛాన్స్ అయితే ఉంటుంది, సేఫ్గా ఉండాలి అంటే ఎన్నికల సమయంలో ఇంకా చాలా భద్రత కల్పించండి. రెండోది భద్రతకు సంబంధించిన విషయాలు బహిరంగ వివాదాలు చేయకండి. 2 సూత్రాలు ఇక్కడ. అవును, సందేహం ఉంటే లేదా ఆధారాలు ఉంటే అనుమానాలు ఉంటే భద్రత పెంచండి. రెండవది భద్రత పెంచండి, భద్రత గురించిన వివాదం పెంచకండి. ఈ 2 బొమ్మ బొరుసు లాంటివి నేను చెప్పేది. అవును, కావాల్సింది భద్రత మాత్రమే, దాని మీద రభస కాదు, దాని మీద చర్చ కాదు. రెండవది ఇప్పుడు అభిమానులందరూ ఉదాహరణకు వాళ్ళు భయపడిపోయి నాయకుడిని ఇది చేస్తారని వాళ్ళు దానికి మళ్ళీ కౌంటర్ చేశారని అప్పుడు ఏమవుతుంది చెప్పండి? అవును. సో వాతావరణాన్ని కూడా కాపాడుకోవాలి, నాయకులను కూడా కాపాడుకోవాలి. సరే, ఈ ఒక్కరోజు పవన్ కళ్యాణ్ గారు